రీసెంట్‌గా గుడ్లవల్లేరు ఘటన ఇంజినీరింగ్ కాలేజ్ ఇన్సిడెంట్‌లో పోలీసుల తీరు అనేది కొంచెం అనుమానాస్పదం అయితుంది. ఎందుకు అంటే రీసెంట్‌గా ఈ యొక్క ఇన్సిడెంట్‌కి కారణమైన ఒక గర్ల్ అంటే ఏ అమ్మాయి అయితే ఈ ఈడెన్ కెమెరాలో పెట్టిందో ఆ పిల్లని పోలీసులు సీక్రెట్‌గా వేరే ప్లేస్‌కి ఎవాక్యుయేషన్ చేశారనమాట. అయితే ఇక్కడే పోలీసుల మీద అనుమానాలైతే బాగా బలపడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ క్రైమ్‌లో సహకరించింది ఈ అమ్మాయి గూడా ఉంది. ఈ అమ్మాయి గూడా కెమెరాలు పెట్టడంలో సహకరించింది కాబట్టి ఆ పిల్లని ఎందుకు పోలీసులు సీక్రెట్‌గా ఎవాక్యుయేషన్ చేశారు అన్న డౌట్‌లయితే చాలా బలంగా వినిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా పోలీసులు ఈ యొక్క కేసులో ఎవరినైనా కాపాడుదామన్నా చూస్తున్నారా ఏమో మనకైతే తెలవట్లేదు. ఆమె మీద ఆరోపణలొచ్చినప్పుడు ఆ పిల్ల కెమెరాలో పెట్టింది అనుకున్నప్పుడు ఆ పిల్లని సీక్రెట్‌గా తరలించాల్సిన అవసరం ఏముంది? అలాగే ఈ కేసులో ఆమెకు గూడా ఆ విజయ్ అనేటోడు ఏ స్థాయిలో తప్పు చేసిండో ఆమె గూడా అదే స్థాయిలో తప్పు చేసింది. ఆమెని గూడా అరెస్ట్ చేసి విచారించి నిజమా? కాదా? విచారిస్తే బావుండేది. మరి పోలీసులు ఎందుకు దగ్గరుండి ఆ పిల్లని తరలించారనేది మనకైతే తెలవదు. ఏదేమైనా గానీ ఈ యొక్క ఇష్యూ అనేది ఏపీ రాజకీయాల్లో ఒక పెద్ద సంచలన ఇష్యూగా మారింది. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే. మన